కార్యక్రమానికి స్వాగతం. బుధ గ్రహం యొక్క బీజాక్షర మంత్రం ఏమిటి? బుధ బీజ మంత్రం పఠించడం ద్వారా కలుగు ఫలితాలేమిటి? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. నమస్తే అమ్మా. గురుగారు, బుధగ్రహ బీజాక్షర మంత్రం అని అంటుంటారు కదా, అసలు బుధగ్రహ బీజాక్షర మంత్రం అంటే ఏంటండి? ఇక్కడ నేను ప్రతిరోజు మీ అందరికీ చెప్పేలాగా వాళ్ళు డిస్క్లైమర్ వేస్తున్నారు, నేను వేయలేను కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మంత్రము అంటే మొన్న చెప్పినట్టుగా మరలా, ఎందుకంటే ఈ మంత్రాలు చెప్పినంతకాలం చెప్పాల్సి వస్తుందేమో. ఈ మంత్రము అన్నదానికి చాలామంది ఆలోచించవలసింది, మళ్ళా చెప్పడానికి కారణం ఇదే. మంత్రము అంటే మనం ఒక ఆలోచనని పలికేటువంటి శబ్దాన్ని మంత్రం అంటాం. అందుకే మనత్రాయతే మంత్ర అంటారు. అంటే ఒక అక్షరాన్ని మీరు శబ్దంతో చెప్పాల్సి వస్తే దాన్ని అక్షర స్వరూపాన్ని శబ్దంతో చెప్తాం, అప్పుడు మాత్రమే అది బయటికి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బీజాక్షరాల వల్ల, అంటే ఒక్కొక్క అక్షరాన్ని మనం పలికేటప్పుడు నాలుక ద్వారా అంటే మనం స్వరపేటిక నుంచి నాలుక పలుకుతుంది కాబట్టి ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేది ఉద్దేశంతో పెద్దలు ఈ మంత్రాలని మన జీవితాల్లోకి ప్రవేశపెట్టే రకాలు. కాబట్టి అలాగే అన్నిటితో పాటుగా నవగ్రహాల్లో బుధుడికి వచ్చేటువంటి బీజమంత్రం బ్రీం బ్రౌం అనే బుధాయ నమః అనేటువంటి ఒక మంత్రం ఉంది. దాన్ని అక్కడ వేస్తున్నారు చూడండి. అది చక్కగా మీరు చదువుకోండి. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు చదవాలి గురుగారు అంటే 40 రోజుల్లో బుధుడి యొక్క మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 17,000 సార్లు దాన్ని 40 రోజుల్లో కంప్లీట్ చేయమని, దానివల్ల మీకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఓకే అండి, మన కాలర్ ఉన్నారు జగిత్యాల నుండి శివాజీ గారు. శివాజీ గారు నమస్తే అండి. అమ్మ, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి. ఓకే, అబ్బాయి డీటెయిల్స్ చెప్తారా? 12 ఓకే 8 ఓకే 85 సమయం 1:15 మధ్యాహ్నం ఉదయమా? మధ్యాహ్నం. ఓకే, జగిత్యాల్లోనే జన్మించారా మీ కొడుకు? మెట్పల్లి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సంతానం గురించి. ఓకే, మీ కొడుకు సంతానం మధ్యాహ్నం 1:10 అండి, ఉదయమా తెల్లవారుజామున? పార్టీలు ఏమిటండి? మధ్యాహ్నం. ఓకే. ఇక్కడ లగ్నం వచ్చి మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి వృశ్చిక లగ్నం, రాశి వచ్చి మిథున రాశి, నక్షత్రం మృగశిరీష నక్షత్రం, 4వ పాదం మృగశిర నక్షత్రం. ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి గురు జాతకంలో, అంటే సంతానానికి అధిపతి అయినటువంటి గురు ఇక్కడ మకర రాశిలో వక్రించి ఉన్నందువల్ల మీకు ఆలస్యమైతే అయి ఉండవచ్చు. అందులో సప్తమాధిపతి అష్టమంలో ఉండటం, ఆ అష్టమంలో శుక్రచంద్రుల యొక్క కలయిక ఉండటం దీనికి గల కారణాలు. ఎందుకంటే అష్టమంలో భృగు అష్టకంలో, అంటే భృగు షష్టాష్టకాల్లో ఉండటం దోషం. తన స్వస్థానమైన సప్తమంలో ఒకసారి దోషాన్ని ఇస్తాడు ఉన్నటువంటి గ్రహాల కలయిక వల్ల. ఇక్కడ శుక్రచంద్రుల కలయిక అష్టమ స్థితిని పొంది ఉండటం వల్ల కూడా ఇక్కడ ఇబ్బంది కలగటానికి గల కారణం. శుక్రుడు అంటే అర్థం ఏమిటంటే మనకు ఉండేటువంటి శుక్రకణాల యొక్క సంఖ్యని ఏ విధంగా ఉండాలి అనేటువంటి నిర్ణయించేది, అలాగే సంసార జీవితాన్ని నిర్ణయించేవాడు, ఆనందాన్ని నిర్ణయించేవాడు శుక్రుడుగా చెప్పబడతారు. కాబట్టి ఈ శుక్రుడు అష్టమ స్థితిలో ఉన్నందువల్ల ఇది ఇబ్బంది కలగడానికి కారణమై ఉండవచ్చు. మీరు ఒకసారి తప్పకుండా వాళ్ళిద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోమనండి. ఆమెకి ఎగ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, వాటితో పాటు మీ అబ్బాయికి ఉన్నటువంటి, అంటే చాలామంది ఏం చేస్తారంటే, మేము మగాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న ఈగో, చాలామందికి ఈగో ఉంటుందండి, మేము బాగానే ఉన్నాం, ఎందుకంటే ఎక్కడ అది బయట తెలుస్తుందో దానివల్ల తక్కువగా సమాజం చూస్తుందో అన్న భయంతో చాలామంది చెప్పరండి. ఇది వాళ్ళ జీవితాలనే పాడు చేస్తుంది. కాబట్టి ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోమనండి. ఎందుకంటే శుక్రకణాల యొక్క కదలిక ఎలా ఉన్నది, వాటి సంఖ్య ఎలా ఉన్నది, వీటన్నిటినీ మనం పరిశీలన చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వెళ్ళి చెక్ చేసుకుంటే, అందులో ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తారు. ఇకపోతే ఆధ్యాత్మికంగా మీకు ఉపయోగకరంగా ఉండాలి అంటే, ఇక్కడ శుక్రచంద్రుల కలయిక ఉన్నందువల్ల తప్పకుండా
నాగప్రతిమ అంటే ఒక రావి చెట్టు కింద నాగప్రతిమ ఏదైతే ఉంటుందో దాని కింద వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఒక మండలం పాటు 108 ప్రదక్షిణలు చేయమనండి. దానివల్ల తప్పక వృద్ధి కలిగేదానికి, సంతాన వృద్ధి కలిగేదానికి అవకాశం. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి పవన్ గారు. పవన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? 21 ఓకే, నవంబర్ 1971 ఓకే. సమయం ఉదయం 6:30 ఖమ్మంలో జన్మించానండి. 6:30 ఉదయం ఖమ్మంలో జన్మించారు. ఓకే పవన్ గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? గురువు గారు నమస్కారం అండి. నాకు కారు కొనుక్కునే యోగం ఉందా? 4-వీలర్ వెహికల్ ఎప్పుడు యోగం ఉంది? ఏ ఇయర్ లో వస్తుంది? దయచేసి చెప్పండి సార్. నా లగ్న కుండలి రీత్యా. అర్థమైంది. ఓకే, పాపం వాళ్ళు నిన్న అరిసుంటారు మిమ్మల్ని, నరసింహచారి గారు. అవును సార్, అవును సార్. నాకు అర్థమైంది, అందుకే మీరు పేరు మార్చి చెప్పారు ఈ రోజున. సార్. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి రుచిక లగ్నం, రవి లగ్నంలో ఉన్నాడు, మీ అందరికి తెలుసు. మీకు నీ కుండల్ని చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే మీరు అడిగింది ఏమిటంటే నాకు వాహన యోగం ఉన్నదా? వాహన యోగం ఉంటే అది కూడా 4-వీలర్ ఉన్నదా? ఉంటే అది ఎప్పుడు ఉన్నది అని అడిగారు మీరు. 2027 ఆగస్టు 14కి, అంటే అంతకుముందు లేకపోతే ఇప్పుడు చెప్పేది, అంతకుముందు ఉంటే నాకు తెలియదు. అంతకుముందు లేకపోతే మాత్రం ఆగస్టు 14, 2027 నాటికి మీకు తప్పకుండా ఒక కొత్త వాహనం తప్పకుండా మీకు ఉంటుంది. ఓకే అండి, బుధ బీజ మంత్రాన్ని పఠించడం ద్వారా అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి? దీని గురించి చాలా మందికి అవగాహన ఉండదు. సో దానివల్ల వచ్చే ఫలితం గురించి తెలియజేస్తారా? బుధుడు జనరల్గా మనకి బుద్ధికారకుడు అని చెప్తాం. మన బుద్ధి బలం బాగుందనుకోండి, అంటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఈ తెలివితేటల వల్ల మనకి మనసు చెప్పేది బుద్ధి వింటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేదానికి మనకి చక్కనైనటువంటి మార్గం లభిస్తుంది. కాబట్టి మీ అందరికీ నేను అంతకుముందు అందరిలాగా నేను చెప్పనండి, ఆ గ్రహం ఈ గ్రహం అది అక్కడెక్కడి నుంచో మిమ్మల్ని రూల్ చేస్తుందని చెప్పను. అవన్నీ మనలోనే ఉంటాయి. మన పూర్వీకులు చెప్పింది ఏమిటంటే వీటిని ఏ విధంగా, అంటే నేను చెప్పేది భావ ఫలితానికి సంబంధించి లేదా వ్యక్తిగతమైనటువంటి ఫలితానికి సంబంధించినంత వరకు ఆత్మ అంటే సూర్యుడు. మళ్ళా చెప్తున్నాను, మనలో శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, ఈ దేహంలో ఉన్న అన్నీ కూడా పడిపోతాయి. గ్రహాలన్నీ కూడా సూర్యుడి యొక్క ఆధారంతోనే నిలబడి ఉన్నాయి, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆత్మ అంటే సూర్యుడు, మనస్సు అంటే చంద్రుడు, అలాగే రక్తము అంటే కుజుడు, అలాగే బుద్ధి అంటే బుధుడు, విజ్ఞానము జ్ఞానము పుత్ర సంతానము, అలాగే నీ యొక్క ఐశ్వర్యము నీ విద్య ఇవన్నీ గురువు, అలాగే శుక్రుడు నీ సంతానం నీకు సంసారము, అలాగే వివాహము నీ ఆనందము నీ భార్య, ఇలాంటివన్నిటికీ సంబంధించి శుక్రుడు, అలాగే నీ శ్రమ నీ పని నీ శక్తి నీ బలం శని. రాహు అంటే నెగిటివ్ థింకింగ్, అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కుతంత్రాలు కుటిలత్వం, ఇవి రాహు అంటే. అలాగే కేతు అంటే ఆధ్యాత్మికమైన శక్తి. ఇవన్నీ మనిషిలో ఉంటాయి. వీటిని చెప్పేదానికి అలా చెప్పకుండా మామూలుగా ఇప్పుడు నేను సైంటిఫిక్గా చెప్తే ఒక్కడెనడో నా షో ఒక్కడు చూడు, వీడియోలో చూడండి కావాలంటే, నేను ఎంత గొప్పగా వివరించినా చూడరు. అదేవిధంగా మీకు ఈ చిన్న పని చేస్తే డబ్బులే డబ్బులు అని ఒక అబద్ధం చెప్తే 1,00,000 వీడియోలు ఉంటాయి, 1,00,000 మంది చూస్తారు. ఎందుకంటే అలాంటి హీన స్థితికి మనం పడిపోయి ఉన్నాం. మన యొక్క బుద్ధి ఎలా తయారైపోయిందంటే దుర్మార్గం అయిపోయింది. ఊరికినే కావాలి, ఊరికే ఎవడిస్తాడండి, ఏదీ రాదు. ఈ గవర్నమెంట్స్ అనకూడదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఊరికినే ఇచ్చి ఊళ్ళల్లో పనులు లేకుండా కూర్చోబెట్టి మరీ దారుణం చేసేస్తున్నారు. వ్యవసాయం అనేది కమ్మగా ఉండేది చిన్నప్పుడు, ఎంతమంది పని చేసుకునేవాళ్ళు. ఈ రోజున వ్యవసాయం అనేదే లేదు, ఊళ్ళో పొలాలన్నీ చెట్లు మొలిచిపోతున్నాయి. ఇది అబద్ధం కాదు, ఇది పరమసత్యం. కాబట్టి మనిషికి ఊరికినే ఏది రాదు. నేను మళ్ళా చెప్తున్నా, నాకు కాల్ చేసే వాళ్ళందరికీ కూడా నాకు ఫీజు ఇచ్చేటట్టుకుంటే కాల్ చేయండి, లేకపోతే నాకు కాల్ చేయమాకండి. గురువుగారు మీరు నేను డబ్బు మనిషిని అంటే అందరిలా దోచుకునేవాడిని కాదు. నేను మరలా చెప్తున్నాను, ఎందుకంటే నేను బతకడానికి నాకు కూడా ఫీజు కావాలి. ఫీజు లేకపోతే నా సమయం ఊరికినే ఏం రాదు ఎవరికి. నేను సలహా ఉచితంగా ఎవరికి చెప్పినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు, ఎందుకంటే మీకు విలువ ఉండదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, నాకు కాల్ చేసేవాళ్ళు ఎవరైనా సరే నా ఫీజు ఎంతైనా ఇచ్చేటట్టుగా ఉంటే నాకు చేయండి, బేరాలని మాకండి, నేనేం కూరగాయలు అమ్ముకోవట్లా. దయచేసి
ఇంకొకటి ఏమిటంటే మీరు ఎంతైనా పోగొట్టుకుంటారు, కానీ నా ఫీజు దగ్గరికి వచ్చేసరికి మాత్రం గురువుగారు మేము కష్టాల్లో ఉన్నామని చెప్పి నా దగ్గర చెప్పకండి దయచేసి. ఇక్కడికి చేయండి, ఇక్కడ క్లైన్ కలిస్తే మీరు చక్కగా మీకు ఉన్నటువంటి సమస్యకి నేను ఇక్కడ నిర్మోహమాటంగా నిక్కచ్చగా సమాధానం చెప్తా. అంతేగాని నాకు మెయిల్ చేసేవాళ్ళు కానీ, నాకు మెసేజ్ చేసేవాళ్ళు కానీ, లేదా నాకు కాల్ చేసేవాళ్ళు కానీ నా ఫీజు ఎంత ఇచ్చినా అంటే ఎంత చెప్పినా ఇచ్చేటట్టుగా ఉంటేనే నాకు కాల్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఇచ్చినా తిరిగి ఇవ్వగలను, కానీ మీకు ఇచ్చే సమయం కానీ సలహా కానీ మీరు ఇచ్చేదానికన్నా చాలా విలువైంది అయితేనే మీరు నాకు ఇస్తారు, లేకపోతే ఎవరు కదా. కాబట్టి దయచేసి ఇక మీదట ఎవరు చేసినా కూడా నేను రెమెడీస్ పేరు మీద నేను ఎవరి దగ్గర తీసుకోను. ఎందుకంటే నేను చెప్పను, నేను చెయ్యను. చెప్పేది ఏంటన్నా కూడా మీరు చేసుకునే విధంగా చెప్తాను. కానీ నేను ఇచ్చే సమయం మాత్రం నువ్వెన్ని కోట్లు ఇచ్చినా మీకు ఇచ్చిన ఆ ఒక్క సెకండ్ అయినా సరే నాకు మీరు తిరిగి ఇవ్వలేరు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని నాకు మెసేజ్ చేసినా కాల్ చేసినా నా ఫీజు ఇచ్చేటట్టుకుంటేనే చేయండి ప్లీజ్. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, రవికుమార్ గారు విశాఖపట్నం నుంచి. రవికుమార్ గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. ఒక డీటెయిల్స్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 7/1/1988 అండి. 7/1/1988. సమయం ఉదయం 11 గంటలు. ఉదయం 11 గంటలకి. ఇక్కడ వైజాగ్లోనే జన్మించారా? నేను అంబాజీపేటలో జన్మించాను మేడం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి రవికుమార్ గారు? మేడం నాకు అదే ప్రమోషన్స్ అయ్యి రావట్లేదు, అన్ని కష్టపడుతున్నాగా ఇది అవ్వట్లేదు, వేరే కంపెనీలో మారదాం అనుకుంటున్నాను. ఓకే, ఏం చేస్తావమ్మా రవి? గురుగారు నమస్తే అండి. నమస్తే, మీరు ఏం చేస్తారు? నేను అరబిందోలో చేస్తున్నానండి, ఫార్మాలో సార్. ఓకే, అంటే కష్టపడుతున్నాను సార్, ఉపయోగం ఉండట్లేదు, అంటే కంపెనీ మారదాం అనుకుంటున్నాను, మారితే ఎలా ఉంటుందో మీకు తెలుసుకుందాం అని చూసాను. అలాగేమ్మా, ఇక్కడ మీ యొక్క జన్మ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. ఇక్కడ వృత్తి స్థానాధిపతి గురువు లగ్నంలో రాహుతో ఉన్నాడు. వృత్తి స్థానంలో రవిశనుల యొక్క కలయిక ఉన్నది. ప్రస్తుతం చంద్రమహాదశ జరుగుతుంది. చంద్రుడు స్వస్థానంలో పంచమ స్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా నువ్వు జూలై 13 తర్వాత మారిపోయేదానికి అవకాశం ఉంది. మారిపో, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. చక్కగా మారి నీ యొక్క వృత్తిలో వృద్ధికి, అంటే ఇంకొక కంపెనీకి తప్పేం లేదు కదా. మనం ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తే అక్కడికి వెళ్తాం, ఎందుకంటే మనం బ్రతకాలి కాబట్టి. ఎక్కడ మనకి ధన వృద్ధి కలుగుతుందో దానికోసమే అందరూ కష్టపడేది కాబట్టి, ఎందుకంటే అది శాసిస్తుంది కాబట్టి తప్పకుండా నువ్వు మారేదానికి అవకాశం ఉన్నది. చంద్రదశ జరుగుతుంది, మారు. దీనివలన ఈ చంద్రదశ అంతా కూడా 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ తర్వాత కుజదశ, లక్ష్మీ యోగం ఉన్నది నీ జాతకంలో, కుటుంబాధిపతి, అదొక 7 సంవత్సరాలు. ఈ దాదాపుగా నీకు 7 అదొక 9 సంవత్సరాలు, దాదాపు 16 సంవత్సరాల కాలం బాగుంటుంది. ఈలోపు చక్కగా సంపాదించుకో. మరో కాలర్ ఉన్నారండి, జగిత్యాల నుండి అశోక్ గారు. అశోక్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం మేము ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఆ కంపెనీ మా పాప పేరు మీద స్టార్ట్ చేస్తాం. ఓకే, దాని గురించి ఒకసారి గురుగారితో మాట్లాడదామని. ఓకే మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మా గురుగారు నా డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా పాప డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మా పాప పేరు మీద కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం. చెప్పండి. నమస్కారం గురుగారు. చెప్పండి. నమస్తే. 07 డేట్ ఏప్రిల్ 2017. ఓకే, టైం వచ్చేసి 11:12 AM. ఓకే. ఎక్కడ జన్మించారు? జగిత్యాల. ఓకే, ఏం కంపెనీ పెట్టాలనుకుంటున్నారు పాప పేరు మీద? మ్యాన్ పవర్ కంపెనీ సార్, అద్వైత గ్లోబల్ సర్వీసెస్ సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి రిజిస్టర్ చేయించాం. ఓకే, ఇక్కడ మీ పాప జన్మ లగ్నం వచ్చేసి మిథున లగ్నం అండి, సింహరాశి, మకా నక్షత్రం 2వ పాదం. ఇక్కడ జాతకంలో గురువు 4లో, 3లో చంద్ర రాహులు, సప్తమ శని, భాగ్యంలో కేతు, దశమంలో రవి, శుక్రుడు ఉచ్చస్థితిలో, ఏకాదశంలో కుజుడు స్వస్థానంలో బుధుడితో లగ్నాధిపతితో. జాతకంలో ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది. శుక్రుడు ఇక్కడ పంచమ వ్యాధిపతి దశమంలో ఉన్నందువల్ల, గురువు దృష్టిలో ఉన్నందువల్ల ఆ పాప పేరు మీద పెట్టుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు, చక్కగా ఉంటుంది. ఆగస్టు 5 నుంచి చాలా బాగున్నది. ఆగస్టు 5 నుంచి ఈ పాప జాతకంలో శుక్రుల్లో, చంద్రుల్లో గురువు వస్తాడు. ఇది ఇక్కడి నుంచి చాలా చక్కగా ఉంది. అక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళొచ్చు. అయితే జాతకంలో శని తండ్రి స్థానాధిపతి సప్తమంలో, అష్టమ భాగ్యాధిపతి అయి తండ్రి సప్తమంలో వక్రించి ఉండటం ఇది దోషం. దీనివల్ల
కాలభైరవుడి యొక్క అష్టకం మీరు ఆ పాప చిన్నది కాబట్టి ఆ పాప చదువుతానంటే నేర్పిస్తే చదువుకుంటారండి. రోజు వింటే పాట రూపంలో పిల్లలకి ఈజీగా ఎక్కుతుంది. ఆ కాలభైరవ అష్టకాన్ని కొంచెం నేర్పించే ప్రయత్నం చేయండి. పిల్లలు నేర్చుకుంటారు, చాలా ఈజీగా నేర్చుకుంటారు. కాబట్టి దానివల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ పాపకు ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి స్కూల్కి వెళ్తుంటుంది కాబట్టి తప్పకుండా కాలభైరవ అష్టకాన్ని నేర్పించండి. ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అనేటువంటిది చాలా గొప్పది. మాతృభాషని మీరు చాలా అందరూ తక్కువగా అనుకోకండి. ఎందుకంటే మన యొక్క ఉనికి నిలబడాలి అంటే మన మాతృభాష, మన సంస్కృతి ఉంటేనే మన ఉనికి నిలబడుతుంది. కాబట్టి తెలుగులో ఉన్నటువంటి పద్యాలు నేర్పించండి. ఒక వేమన శతకం, ఒక సుమత శతకం, ఒక నరసింహ శతకం, ఇంకా పోతూ ఉంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఏ కొన్ని పద్యాలన్నా కనీసం తెలుగులో ఒకప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నెల్లూరు, కడప ఏరియాల్లో ఎవరినైనా సరే ఏం చెప్తారంటే ఒక అని పిలుస్తారు. ఎవరిని కూతుర్ని కూడా పెద్దక్క చిన్నక్కని తోలుకొని పో అంటారు. ఈ తోలుకొని పోవటం అంటే అందరూ ఏమైనా గేదెలా అనుకుంటారు. కాదు, దాన్ని అర్థం అసలే ఏంటంటే తోడ్కొని. దాని భాష ఏమైపోయిందంటే వ్యవహారికంలో తోలుకొని పో అంటే భాష మారిపోయింది. తోడ్కొని పోవటం అంటే తీసుకొని వెళ్ళటం, కూడా తీసుకొని వెళ్ళటం. దాన్ని కాస్త తోలుకొని పోవడం అంటే అది భాష మారిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను వింటూ ఉంటాను. దానివల్ల చాలా మన భాషకు పట్టిన దౌర్భాగ్యాన్ని చూసి బాధపడుతుంటా. అందుకని చెప్తున్నా. నాకు కూడా పలకన రాదనుకోండి, అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటా. మీరందరూ కూడా తప్పకుండా ఆ పాపకు కాలభైరవ అష్టకాన్ని నేర్పించండి. దానివల్ల మీకు తప్పక బాగుంటుంది. ఓకే, మరొకరు ఉన్నారు సార్, వేణుగోపాల్ గారు గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? చెప్తానండి. చెప్పండి. 71 చెప్పండి. 71 జనవరి 21 పుట్టానండి. మచిలీపట్నంలో పుట్టాను. 21వ తారీఖు జనవరి 1971. రాత్రి 10:30కి. ఓకే, సమయం రాత్రి 10:30. 10:30కి. ఓకే, ఎక్కడ పుట్టారు? మచిలీపట్నం. మచిలీపట్నంలో పుట్టారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి వేణుగోపాల్ గారు? మొన్న దాకా బిజినెస్ చేసామండి. 2 సంవత్సరాల బట్టి ఏం బిజినెస్ చేయట్లేదు. ఓకే, మళ్ళీ బిజినెస్ చేద్దామని ఉంది. అది ఎలా ఉంటుంది అని. ఏం బిజినెస్ మీకు? హోటల్ బిజినెస్ అండి. ఓకే, ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మళ్ళీ బిజినెస్ చేయాలని ఒక ఆశ. తప్పకుండా దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీ లగ్నం కన్యా లగ్నం, తులారాశి, విశాఖ నక్షత్రం, 3వ పాదం. కుటుంబ స్థానంలో లాభాధిపతి అయిన చంద్రుడు, 3వ ఇంట్లో తన సొంత ఇంట్లో కుజుడు, అలాగే గురువు శుక్రుడు, 4లో బుధుడు, 5లో రవి, 6లో రాహు, అలాగే జాతకంలో అష్టమంలో శని, నీచంలో 12వ ఇంట్లో కేతు. దశమాధిపతి అయినటువంటి బుధుడు 4వ ఇంట్లో సుఖస్థానంలో ఉండి బుధుడు చక్కగా ఉన్నాడు. చంద్రుడు జాతకంలో 2వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది. శుక్రుడు భాగ్యాధిపతి పరాక్రమంలో ఉండి భాగ్యస్థానాన్నే చూస్తున్నాడు సార్. అయితే ఈ రాహుదశ మిమ్మల్ని అంటే అంతర్దశ, శుక్రుల్లో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ మీరు వ్యాపారానికి చేయకూడదని ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 14 నుంచి అంటే ఆగస్ట్ 15 తర్వాత మీరు వ్యాపారానికి అనుకూలమైంది. ఇప్పుడు కొంచెం ఈ 1 ఇయర్ కొంచెం ఇబ్బంది పడతారు సార్. అప్పటి వరకు మీ వ్యాపారానికి కావలసిన సదుపాయాలను, సౌకర్యాలను ఏర్పరచుకోండి. ఈలోపు మీరు పని చేసుకుంటూ వాటన్నిటినీ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 14 తర్వాత మీరు ఆ ప్రయత్నం చేస్తే మీకు సఫలీకృతం అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే, మీ అబ్బాయి డీటెయిల్స్ ఇస్తారా? 16/7/92. 16/7/92. రాత్రి 11:40. రాత్రి 11:40. అదే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అండి? ఓకే, ఎక్కడ జన్మించారు? విజయవాడ. విజయవాడలో జన్మించారు. ఓకే, నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం. ఏంటమ్మా? శ్రవణ నక్షత్రం అండి. నమస్కారం. ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసమ్మా మీన లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, శ్రవణ నక్షత్రం, 4వ పాదం. వివాహ స్థానాధిపతి బుధుడు. కుజుడు 2వ ఇంట్లో ధనస్థానంలో తన సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భాగ్యాధిపతి అయి చక్కగా ఉంది.
అయితే ఇక్కడ జాతక రీత్యా చాలామందికి ఏమిటంటే ఇప్పుడు మీరే చెప్పారు 92 అంటే ఇప్పటికి దాదాపుగా 33 సంవత్సరాలు. ఈ జన్మజాతకంలో కుజుడు తన ఉన్న స్థానంతో పాటుగా తన 8వ స్థానాన్ని చూస్తాడు. ఈ 8వ స్థానాన్ని చూడటం, శుక్రుని యొక్క స్థానాన్ని చూడటం వల్ల ఆయన ఉన్న స్థానంతో పాటుగా ఆయన చూసేటువంటి స్థానాన్ని కారకో భావనాశాయ అంటారు. ఆయన ఎక్కడ చూసినా ఎక్కడ ఉన్నా అది ఇబ్బంది కలుగుతుంది అని చెప్తారు. ప్రస్తుతం గురు మహాదశలో కేతు యొక్క అంతర్దశ జరుగుతుంది. గురువు జాతకంలో 6లో ఉన్నాడు, లగ్న దశమాధిపతి అయి 6లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొద్దిగా సమయం పడుతుందమ్మా. సమయం పడుతుంది అంటే నెక్స్ట్ మార్చి తర్వాత మీరు వివాహానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రయత్నం చేయండి. దానివల్ల మార్చి 3 తర్వాత నుంచి లేదా ఏప్రిల్ 20 నుంచి, ఎందుకంటే ఆ దశాంతర దశ కొంచెం తేడాగా ఉన్నాయి. అక్కడ మీ అబ్బాయికి అనుకూలంగా ఉంటుంది, అక్కడ ప్రయత్నం చేయండి. ఓకే అండి. హైదరాబాద్ నుంచి మరో కలర్ ఉన్నారు, సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? సంతోష్ గురించి అండి, మా అబ్బాయి ఆయన. ఓకే, డీటెయిల్స్ చెప్తారా సంతోష్వి? 28/4 ఓకే. 91 సమయం 5:24 సాయంత్రమా ఉదయమా అండి? ఉదయం. ఓకే. ఎక్కడ జన్మించారు? సూర్యాపేట. సూర్యాపేటలో. సంతోష్ గారి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. ఓకే, మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్. మా అబ్బాయి మ్యారేజ్ గురించి లేట్ అవుతుంది. ఓకే, దాని గురించి ఇక్కడ లగ్నం మేష లగ్నం అండి. ఆయనది తులారాశి, చిత్తా నక్షత్రం 3వ పాదం. జాతకంలో సప్తమాధిపతి శుక్రుడు తన సొంత ఇంట్లోనే, రెండో ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఈ జన్మ జాతకంలో ఇక్కడ గురు ఉచ్చలో, రవి ఉచ్చలో, ఇక్కడ 2 మహాపురుష యోగాలు, శని గురువుల యొక్క దశమ స్థానంలో శని, ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా ఇప్పుడు గురువులో రాహు జరుగుతుంది. గురువు విద్యాస్థానంలో ఉన్నాడు. గురువు యొక్క దృష్టి అష్టమంలో ఉంది. చంద్రుడు 7లో ఉన్నాడు. ఇక్కడ జాతక రీత్యా ఈయనకి వివాహము అంటే ఇప్పుడు కొంచెం అంటే గురువు అనుగ్రహం ఉన్నప్పటికీ జరిగే దశాంతర దశలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. దానివల్ల మీ అబ్బాయికి ఇక్కడ శుక్రుడు యొక్క అనుగ్రహం కావాలి. ప్రత్యంతర దశ శుక్రుడు 29 మార్చి నుంచి 20 ఆగస్టు వరకు ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ 26 మార్చి నుంచి ఆగస్టు దాకా ఉంటాడు. కాబట్టి అక్కడ ఈ లోపుగా ఏదైనా సంబంధం, అంటే ఇప్పుడు ఎట్లాగా ముహూర్తాలు లేవు నవంబర్ దాకా, కాబట్టి ఈ లోపు సంబంధం చూసుకోండి. నవంబర్లోనో డిసెంబర్లోనో కుదుర్చుకోండి. మాఘమాసంలో లేదా తర్వాత మాసాల్లో వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి. హైదరాబాద్ నుంచి దివ్య గారు ఉన్నారు. దివ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే. ఓకే, బర్త్ డీటెయిల్స్ ఇస్తారా? యా అండి. యాక్చువల్లీ మొత్తం పేరు సాయి దివ్య. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/05/1994. ఓకే. సమయం 8:55 AM. 8:55. ఎక్కడ జన్మించారు? కర్నూలు. కర్నూలు. దివ్య గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనేసి. ఓకే అమ్మా, ఇక్కడ మీ యొక్క జన్మ లగ్నం వచ్చేసి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి మిథున లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి గురువు 5వ ఇంట్లో వక్రించి, అంటే రిట్రాగ్రేషన్ అంటాం. స్వాతి నక్షత్రంలో, రాహు యొక్క నక్షత్రంలో ఉన్నందువల్ల మీకు ఏదైనా అంటే మీరు అనుకున్న వాళ్ళనో లేకపోతే మీరు ఇష్టపడ్డ వాళ్ళనో లేకపోతే అసలు సంబంధాలు రాకపోవడం ఏదో ఒక కారణం వలన అది ఆగి ఉండవచ్చు. వివాహం అన్నది ఇక్కడ జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహాదశలో రాహు జరుగుతుంది. బుధుడు వ్యయంలో ఉన్నాడు. అందువల్ల గురువు సప్తమాధిపతి కాబట్టి గురువు వస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది కదా గురువు గారు అంటే తప్పదు మరి. అందులో ఉన్నటువంటి దాని ప్రకారం ఆలస్యమే. మీరు నాకు తెలిసినంతవరకు ఈ నవంబర్ నుంచి వచ్చే నవంబర్ లోపుగా, అంటే 2025 నవంబర్ నుంచి 2026 నవంబర్ మధ్యలో వివాహం ఉన్నది. ఇక్కడ మీరు ప్రయత్నం చేసుకోండి. ఓకే అండి. రేపు ఏ టాపిక్తో కలుద్దాం గురువుగారు మన అదృష్టం ప్రోగ్రాంలో? ఇక్కడ బుధుడు వరకు చెప్పుకున్నామమ్మా. గురువు యొక్క బీజాక్షరం ఎలా ఉంటుంది, దాని గురించి ఫలితాలు ఏముంటాయో చెప్పు. ఓకే, బుధగ్రహానికి సంబంధించి ఈరోజు చాలా విషయాలు తెలియజేశారు. అండ్ కాలర్స్కు ఉన్న సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.